ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా మనము బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము జాగ్రత్తగా మీరు వినాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయములో ఉన్నది జ్ఞానమా లేదు యేసుక్రీస్తా? సామెతల గ్రంథము 8వ అధ్యాయములో ఉన్నది రాయబడ్డది జ్ఞానమా యేసుక్రీస్తా? ఎందుకు నేను దీని మీద నిలబడుతున్నాను? కొన్ని వారాల నుంచి అంటే భయంకరంగా ఉన్నాయి బయట పరిస్థితులు. రకరకాలుగా బోధలు చేస్తూ ఉంటున్నారు 8వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని. క్లారిటీ కొరకే మీకు నేను దీన్ని బేస్ చేసుకొని చెబుతూ ఉంటున్నా ప్రియులారా. కాబట్టి బహు జాగ్రత్తగా మీరు వింటూ విశ్లేషించాలని తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ సబ్జెక్ట్ మనకి అర్థం కావాలంటే ఒక విషయం ముందుగా మనకి తెలియాలి. ఏంటి ఆ విషయం అంటే, బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. పుస్తకాలన్నా గ్రంథాలన్నా ఒకటే. 66 గ్రంథాల కలయికే బైబిల్. ఈ యొక్క 66 పుస్తకాలలో 5 పుస్తకాలు కావ్య గ్రంథమునకు సంబంధించినవి, పోయట్రీ బుక్స్ అంటారు. ఈ 5 పుస్తకాలు ఏంటి, ఈ కావ్య గ్రంథాలు ఏంటి మనకి తెలియాలి. బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. రకరకాల గతంలో చెప్పే దీని గురించి మీకు. కాబట్టి 5 కావ్య గ్రంథాలు ఉన్నాయి. ఏంటవి అని ఆలోచిస్తే, ఒకటి యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతము. ఓకే, ఈ 5 పుస్తకాలు కావ్య గ్రంథములోనికి వస్తాయి. ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, బైబిల్ని చదివేటప్పుడు ఇది మీకు మైండ్లో ఉంటేనే అందులో ఉన్నటువంటి సారము అర్థమవుతుంది. సో ఈ కావ్య గ్రంథములలో ఒక గ్రంథమే సామెతల గ్రంథము. సామెతల గ్రంథాన్ని మనము చదివేటప్పుడు ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇందులో సాహిత్యం ఉంది, 2 అలంకారాలున్నాయి, 3 పోలికలున్నాయి, 4 వర్ణాలున్నాయి. ఇవన్నీ కలిపితేనే సామెతల గ్రంథము. అఫ్కోర్స్ ఇవి వేరే పుస్తకాలలో కూడా ఉన్నాయిలే, కానీ ఇప్పుడు మనము సామెతల గ్రంథం మీద మైండ్ పెట్టి అండర్లైన్ చేసి చదువుకుంటున్నాం కనుక ఇది కనీస జ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, గ్రహించాలి. సో దేవుని పిల్లలారా, ఇలాగా కూడుకున్నదే సామెతల గ్రంథము. రైట్. 8వ అధ్యాయంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి ముందుగా, సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరు? సొలొమోను. సామెతల గ్రంథాన్ని సొలొమోను గారు రాస్తే, సొలొమోను గారు జ్ఞానియా, ప్రవక్తన అనేది కూడా మనకి క్లారిటీ ఉండాలి. సొలొమోను ప్రవక్త అని బైబిల్ చెప్పిందా, సొలొమోను జ్ఞానిని అని మనకు బైబిల్ చెప్పిందా? ఇది తెలియకపోతే సామెతల గ్రంథంలో ఉన్న కాన్సెప్ట్ అర్థం కాదు.
జ్ఞాని కోణములో రాశాడా, ప్రవక్త కోణములో రాశాడా అనేది కూడా మనం ఆలోచించాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 9లో ఏం రాయబడ్డదంటే దీనికి ఆన్సర్, ప్రసంగి జ్ఞాని అయి ఉండెను అని రాయబడ్డది. ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను. సొలొమోను ఎవరై ఉన్నారట? జ్ఞాని అయి ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 12:9 చదివితే మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే సొలొమోను జ్ఞాని కానీ ప్రవక్త కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా సొలొమోను గారు జ్ఞానితో పాటు ఏమై ఉన్నారు అని మనం ఆలోచిస్తే రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 43 మనము చదివితే, దావీదు సొలొమోనును రాజుగా నియమించెను. ఏమండి? దావీదు సొలొమోనును రాజుగా నియమించెను, ప్రవక్తగా కాదు. అంటే ఈ 2 వచనాలలో ఉన్న భావం ఏం గ్రహించామంటే, సొలొమోను గారు రాజుగా ఉండి అట్ ద సేమ్ టైము జ్ఞానిగా ఉన్నాడు. అంటే జ్ఞాని అయిన రాజు అయిన సొలొమోను జ్ఞాని అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆయన రాజు, సేమ్ టైంలో జ్ఞాని. జ్ఞానిగా ఉన్నటువంటి ఈ సొలొమోను గారు ప్రవచనాలు రాశాడా, బైబిల్లో సామెతలు రాశాడా? ప్రవక్త అయితే ప్రవచనాలు రాస్తాడు, జ్ఞాని అయితే జ్ఞానం రాస్తాడు. రాజుగా ఉన్న ఈ జ్ఞాని అయిన సొలొమోను ఏం రాశాడు అనేది మనం ఆలోచించాలి. ఏం రాశాడు అని మనం ఆలోచిస్తాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 32లో, కాబట్టి రాజైన సొలొమోను 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించెను. ఏంటండి? కాబట్టి రాజైన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను 3000 సామెతలు రాసిండు, ప్రవచనాలు కాదు. 1005 కీర్తనలు రచించిండు, 1005 ప్రవచనాలు కాదు. కీర్తనలు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను గారు రాజుగా ఉండి సామెతలు, కీర్తనలు రాసిండని గ్రంథము రికార్డ్ చేయబడ్డది, కానీ సొలొమోను గారు ద్వారా ప్రవచనాలు రాయబడలేదు అని ఫస్ట్ గ్రహించవలసిన సంగతి ఇది, సత్యాన్వేషకులు. సో దీన్ని మనం మైండ్ లో పెట్టుకొని సామెతల గ్రంథము 1వ అధ్యాయం ఓపెన్ చేద్దాము. అందరు తీయాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1, 4, 6 చదువుతున్న మీరు చూడండి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను, ప్రవక్త అయిన కాదు, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు ప్రవచనాలు కాదు. ఏం స్టార్ట్ చేసిండండి? సామెతలే. ఒకవేళ సామెతలు రాస్తే ఆయన, అది మన ప్రవచనాలు రాస్తే ప్రవచనాలు అంటాడు. రాసింది ఏంది? ఆయన సామెతలు, ప్రవచనాలు కాదని ఇక్కడ మనం గ్రహించాలి. 4వ వచనం,
జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనను పుట్టించుటకును తగిన సామెతలు గాని ప్రవచనాలు కావు. సత్యవాక్యమును సరిగా విడగొట్టుకుంటూ మనము చదవాలి, ఒక కాన్సెప్ట్ అర్థం కావాలంటే. తర్వాత మనం ఆలోచిస్తే 6వ వచనం, వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. ఏం రాసిండట ఆయన? సామెతలను, భావసూచక విషయాలు రాసిండు తప్ప భావంతో కూడుకునే కానీ ప్రవచనాలు కాదు. ప్రేమైనటువంటి వారులారా, ఓకే, జస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పితేనే 8వ అధ్యాయంలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని బ్యాక్గ్రౌండ్ చెప్పడం మీకు నేను స్టార్ట్ చేశా. కాబట్టి సొలొమోను గారు రాజుగా ఉండి సామెతలను, కీర్తనని రచించిండని మనము ఒక కన్క్లూషన్కి వచ్చాము గ్రంథాన్ని బట్టి, ప్రవచనాలు మాత్రము కాదు. ఓకే రైట్. ఇప్పుడు సామెతల గ్రంథము 8వ అధ్యాయము మనం ఓపెన్ చేసి చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఆయన రాశాడు. ఎవరు అంటున్నారు? అంటే కులుకొత్తామేమో అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండాలి దేవుడి సన్నిధిలో. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోకి ఇప్పుడు మనం వస్తున్నాము. ఈ సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని మనము స్టడీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 8వ అధ్యాయము లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి అర్థం కావాలంటే అదే చెప్పా మీకు టైటిల్. ఈ 8వ అధ్యాయంలో ఉన్నది జ్ఞానమా, యేసుక్రీస్తా? జ్ఞానం అయితే జ్ఞానం అనుకుందాం, యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు వారు అనుకుందాం. కాబట్టి ఏదో రెండిట్లో మన క్లారిటీ రావాలంటే బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలన్న ఉద్దేశంతో నేను చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ సామెతలో ఉన్న ఈ జ్ఞానం, 8వ అధ్యాయంలో ఉన్న జ్ఞానము యేసుక్రీస్తా జ్ఞానమా? ఇప్పుడు మనము జాగ్రత్తగా చూసుకుంటూ పరిశీలించుకుంటూ వెళదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నా. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అని స్టార్ట్ చేశాడు. జ్ఞానాన్ని గురించి సొలొమోను గారు రాస్తూ ఏం చేస్తుందట? జ్ఞానము ఘోషించుచున్నది అని అంటున్నాడు. జ్ఞానము ఘోషించటం ఏంటిది? మనసు ఘోషించటం ఏంటిది? తెలివి ఘోషించటం ఏంటిది? జ్ఞానం ఘోషించంగా ఎప్పుడైనా మీరు విన్నారా? సొలొమోను గారు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ జ్ఞానము ఘోషించుచున్నది అన్నాడండి. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలా? అంటే జ్ఞానం అంటే యేసుక్రీస్తుల వారని 1 కొరింథీ 1వ అధ్యాయములో ఉన్న ఇన్ఫర్మేషన్, యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క శక్తియు, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు అని ఈ జ్ఞానం తీసుకెళ్లి అక్కడ లింకప్ చేస్తారు. మ్యాచ్ అవుతుందని 2వ దగ్గర పెట్టి ముడేసి దారం కట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తారు, బాగుందని. అది ఇక్కడ యేసుక్రీస్తు వారు ఘోషిస్తుండే అని అర్థమా? మీరు ఆలోచించాలి. ఇక్కడ ప్రతి సత్యాన్ని వేసి గ్రహించవలసినటువంటి సంగతి ఏంటంటే, జ్ఞానమును వ్యక్తీకరించి మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను గారు. అంటే జ్ఞానమును ఒక వ్యక్తితో పోల్చి మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి, కానీ ఆ జ్ఞానమే యేసుక్రీస్తు వారు అని అనుకోకూడదు. నేను ముందే చెప్పాను కదా, ఇందులో సాహిత్యం ఉంది. ఏం చెప్పానండి? అలంకారాలు, పోలికలు, వర్ణాలు ఉన్నాయని చెప్పేసి అన్నా కదా. ఆ ట్రాకుల్ని ఆలోచించాలి.
జ్ఞానమును వ్యక్తీకరించి చెప్పుతూ రాస్తూ అంటున్నాడు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇది అర్థం కావాలంటే విజ్డమ్ ఫర్షిఫైడ్ అని చెప్పేసి అక్కడ మనకు కనిపిస్తుంది. మీరు అక్కడ కొట్టి చూడండి, విజ్డమ్ ఫర్సిఫైడ్, జ్ఞానము వ్యక్తీకరింపబడటము. విజ్డమ్ పర్సన్ఫైడ్, ఐఎమ్ సారీ, పర్సన్ఫైడ్, జ్ఞానమును వ్యక్తీకరించటం, మనసును వ్యక్తీకరించటం కూడా అని అంటారు. పర్సన్ఫైడ్ అంటే వ్యక్తీకరించటం. జ్ఞానాన్ని వ్యక్తితో పోల్చి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ సొలొమోను గారు. మీకు ఇది అర్థం కావాలంటే ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 10 దగ్గరికి వెళ్దాము. అక్కడ కయీను హేబెలును చంపుతాడు కదండి, చంపుతాడు. చంపిన తర్వాత దేవుడు కయీనుతో ఏమంటున్నాడో 4:10 మనం చదువుకుందాము. అప్పుడు ఆయన, నువ్వు చేసినదేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడండి. తమ్ముని రక్తము నేలలో నుంచి మొరపెట్టడం ఏంటి దేవుడికి? రక్తం మాట్లాడుతుందా? రక్తం మాట్లాడదు. కానీ నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతున్నది అంటే ఏమని అర్థం చేసుకోవాలా? బ్లడ్ని పర్సన్ఫైడ్ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలా. వ్యక్తీకరించి మాట్లాడుతూ ఉంటున్నాడు. రక్తాన్ని వ్యక్తీకరించి మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నిజంగా రక్తం మనిషి అని కాదు. బైబిల్లో రాయబడ్డ సంగతులు జాగ్రత్తగా ఆలోచిస్తేనే అర్థమైతాయి. ఓకే, కీర్తనల గ్రంథము 77:16కి వెళ్దాము. 8వ అధ్యాయం కీర్తన, సామెతలు 8:1 అర్థం కావటం కొరకు జస్ట్ మీకు ఒక అవగాహన కొరకు చెప్తున్నాను. కీర్తన 77:16 ఒకసారి మనం చూసుకుందాము. 77:16. దేవా, జలాలు నిన్ను చూచెను, జలములు నిన్ను చూసి దిగులు పడెను, అగాధ జలములు. అదేందండి? జలములు నిన్ను చూడటం ఏంది? నిన్ను చూసి భయపడటం ఏంది? గజగజలాడటం ఏంటిది? జలాలు ఏమన్నా మనుషులా? అంటే ఇక్కడ జలాలని వ్యక్తీకరించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వ్యక్తీకరింపబడటము. ఇంకా మనము 98వ అధ్యాయము 8వ వచనం కూడా చూసుకుందాము. కీర్తన గ్రంథము 98:8వ వచనము. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి. ఇదేందండి? మీకు అర్థమవుతుందా? అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. బైబిల్లో స్కాలర్స్ బోధించే సంగతులు ఇవి. పైన చదువుకొని అర్థం చేసుకొని బోధించేవారు కాదు. ఇక్కడ ఆయన ఏముంటుందంటే, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక. నదులు ఎక్కడైనా చప్పట్లు కొడతాయండి? చప్పట్లు కొట్టేది ఎవరు? మనుషులు. అంటే ఇక్కడ నదులని వ్యక్తీకరించి మాట్లాడుతూ ఉంటున్నాడు రచయిత. కొండలు కూడి ఉత్సాహధ్వని చేతదాట. ఉత్సాహధ్వని చేసేది ఎవరండి? మనుషులే. కొండలు ఎప్పుడన్నా కూడుకున్న దగ్గర ఉండి ఉత్సాహధ్వని చేసిన సందర్భాలు చూసారా? లేదు. మరి ఇక మాట్లాడుతున్నట్టు ఏంటిది? ఇక నిజంగా కొండలు అనుకుందామా? నిజంగా నదులు అనుకుందామా? నిజంగా రక్తం అనుకుందామా? వ్యక్తీకరింపబడటం. బైబిల్ చదివే విధానము ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకొరకే అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడో చూద్దాం.
మొదటి కొరింథీ 50 అక్కడ కూడా ఏమంటుందంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా అంటాడు. 15వ అధ్యాయము 56, 55 కానించి, విజయమందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మాట్లాడుతున్నాడు. మరణం ఏమన్నా మనిషి అండి? మనిషితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. అంటే మరణాన్ని కూడా ఏమని వ్యక్తీకరిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఓకే, బైబిల్లో చాలా ఉన్నాయి దేవుడు తన సేవకుల ద్వారా వ్యక్తీకరింపొచ్చి మాట్లాడిన సందర్భాలు. ఇప్పుడు మైండ్ లో పెట్టుకోండి. ఇవన్నీ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. సామెతలు 8:1లోకి వచ్చినప్పుడు ఏమంటున్నాడు అని మనం ఆలోచిస్తే, జ్ఞానము ఘోషించుచున్నది అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఇక్కడ నిజంగా యేసుక్రీస్తు వారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కాదు, ఇది జ్ఞానమును దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. జ్ఞానాన్ని వ్యక్తీకరింపజేసి ఒక వ్యక్తితో పోల్చి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. కానీ ఈ జ్ఞానము ఎవరంటే యేసుక్రీస్తుల వారిని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోకూడదు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 నుంచి 4 వరకు కంటిన్యూగా చదువుకొని అందులో ఉన్న సారాన్ని గ్రహిద్దాం. మొదటి బిడ్డ చదువుకున్నాం, తర్వాత లేఖనాలు కూడా మనం చదివితే ఒక క్లారిటీ వస్తుంది. వివేచన తన స్వరమును వినిపించుతున్నదంటే ఇక్కడ కూడా మనం ఏమనుకోవాలా? వ్యక్తీకరింపబట్టమే వివేచనని. వివేచన తన స్వరమును వినిపించుతున్నది, త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను, బాగా జాగ్రత్తగా ఆలోచించాలండి, త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిల్చుచున్నది, అది గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. చాలండి. జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ, వివేచన గురించి మాట్లాడుతూ అది 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 అని మాట్లాడుతున్నాడు. అంతేగా? అదేం చేస్తుందట? త్రోవ పక్కను రాజవీధుల మొదలలోను నడి మార్గములోను అది నిల్చుచున్నది, అది అది అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ జ్ఞానమే లోకం చెప్తున్నట్టుగా యేసుక్రీస్తు వారు అయితే, యేసుక్రీస్తు వారు స్త్రీలింగమా పురుషలింగమా? పురుషుడు. అప్పుడు ఏమని రాయాల సొలొమోను గారు? ఆయన అని రాయాల. ఒకవేళ జ్ఞానమే యేసు అయితే. అది అని అంటున్నాడేటిది? స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడేటిది? యేసుక్రీస్తు వారు స్త్రీయా పురుషుడా? పురుషుడు. అఫ్కోర్స్ స్త్రీ యందు పుట్టాడు ఆయన. స్త్రీ యందు పుట్టిన ఆయన పురుషుడు గాని స్త్రీ కాదు. ఆయన పురుషుడే. ఆ పురుషుడికి మనము ప్రదానం చేయబడ్డాం. ఆయన పురుషుడు. కానీ ఇక్కడ ఆయన్ని అది అని చెబుతున్నాడు అంటారు యేసుక్రీస్తు వారు. అయితే ఆయన కాబట్టి ఇక్కడ కూడా మనము అద్భుతమైన రీతిలో కొట్టివేయచ్చు. కాబట్టి ప్రియులారా, వివేచనని జ్ఞానమును వ్యక్తీకరించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ జ్ఞానంగా పిలువబడుతున్న వివేచన ఎక్కడ ఏం చేస్తుందట? త్రోవ పక్కన రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుచుతున్నది, గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్ద పట్టణపు గౌనుల యొద్ద నిలబడి అది ఇలాగా గట్టిగా ప్రకటన చేయుచున్నది. సరే, వారానికి కూడా ట్రాక్ యేసుక్రీస్తు వారు అయితే యేసుక్రీస్తు వారు ఏమండి బజార్లలో అక్కడిక్కడ నిలబడి గట్టిగా కేకలు వేస్తున్నాడట. కేకలు వేస్తాడండి యేసుక్రీస్తుల వారు అని చెప్పేసి అంటారు. ఒకవేళ ఇది యేసుక్రీస్తుల వారికి ఆపాదిస్తే, ఈ జ్ఞానం ఈ వివేచన యేసుక్రీస్తు వారే అని అనుకుంటే, ఆయన కేకలు వేయటమే కరెక్ట్ అయితే
గ్రంథములో ఎక్కడైనా పరమ తండ్రి కానీ ప్రవక్తలు కానీ ఏసై కానీ ఆయన కేకలు వేస్తాడని చెప్పేసి అక్కడ అన్నాడా, లేకపోతే ఆయన మౌనంగా ఉంటాడు అని అన్నాడా? యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. బైబిల్లో రాయబడ్డ దానికి బైబిల్లో నుంచి మనం సమాధానం పొందాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ చేయి పెట్టండి, లేదా దారం పెట్టండి, అక్కడికి మనం వెళ్దాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో 1 నుంచి దేవుడు తన సేవకుని గురించి ఏం చెప్పాడు యెషయా గారి ద్వారా చూద్దాం. 4 వరకు. ఇదిగో నేను అనుకోను నా సేవకుడు, ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యేసును గురించి చెప్తున్నాడు. అంతే కదా, నో కాంప్రమైజ్. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు ఏముందండి ఇక్కడ? కేకలు వేయడు, అసలు అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు. చూసారు, ఇక్కడ అది అంటలే, మళ్ళీ అతడు అంటాడు. ఎందుకంటే యేసు పురుషుడు కాబట్టి. ఎక్కడికి వెళ్ళినా ఒకే క్లారిటీ ఉంటుందండి. నలిగిన రెల్లును అతడు విరవడు. ఏంటండి? మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరుచును, భూలోకమును న్యాయమును స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలగబడడు. ఇక్కడ మనకి ఏం అర్థమైందంటే, అతడు కేకలు వేయడు, అతడు అరవడు, ఏమండి, వీధుల్లో అసలు నిలబడడు, ఈ కథలు కుదరవు, ఆయన మౌనిగా ఉంటాడని చెప్పేసి అంటాడు. ఇక్కడ చెప్పింది ఎవరు? ఇక్కడ తండ్రి అయిన దేవుడు. యేసును గురించి అతను మౌనంగానే ఉంటాడు, ఏది చేసినా అరవడని చెప్పేసి అంటున్నాడు. మరి ఇది వాస్తవం అయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఏమండి 2వ వచనంలో, త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గంలోను అది నిల్చుచున్నది, గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గమనుల యొద్ద నిలబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నది అని అన్నాడంటే, ఇక్కడ యేసును గురించా లేకపోతే జ్ఞానాన్ని గురించా? జ్ఞానము. యేసుకు సంబంధం లేని కాన్సెప్ట్. ఎక్కడో పైపైన జస్ట్ లేఖనాలు తీసుకుని అంతవరకే ఉంటే సబ్జెక్ట్ అర్థం కాదు. సత్యవాక్యమును దేవుని పిల్లలారా సరిగా విడగొట్టినప్పుడు మనకి అర్థమవుతుంది. కాబట్టి సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉన్నది క్రీస్తు కాదు, జ్ఞానము అన్నట్టుగా రూట్ అంతా మనము ప్రొక్కులైన తోటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనము తుప్పలు రాళ్ళు అవన్నీ కనపడితే ఏరి పారేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. అట్లా సత్యాన్వేషకులు ఉండాలి. ఇందులో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, టైం అయిపోతుంది కానీ కొంత షార్ట్ చేసి చెప్తాను. డైరెక్ట్గా నేను 8:21లోకి వెళ్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులని నింపుదును. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తారో, జ్ఞానము యేసైనప్పుడు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న జ్ఞానము యేసుక్రీస్తు వారే అయినప్పుడు ఆ యేసు ఏమంటాడో తెలుసా? నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులు, బ్యాంకులలో ఉన్న నిధులు, బీరువలో ఉన్న బంగారం మొత్తం కూడా ఎక్కడ కూడా వెలితి లేకుండా చేస్తానంటున్నాడు. మామూలు వ్యక్తి. కాబట్టి ప్రజలారా యేసుని నమ్మండి, యేసు యొద్దకు రండి అని చెప్పేసి బోధలు చేస్తున్నారు. యేసును ప్రేమించండి అని చెప్పేసి అంటున్నారు. అంటే యేసును నమ్ముకుంటే ఆయన ఏం చేస్తారట అండి? మనల్ని
ఆస్తికి కర్త చేస్తాడు. డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఇస్తాడు, బంగారం లేని వాళ్ళకి బంగారం ఇస్తాడు, వజ్రాలు లేని వారికి వజ్రాలు, ఇల్లు లేని వారికి ఇల్లు, ప్లాట్ లేని వారికి ప్లాట్లు అన్ని ఇస్తాడని అర్థమవుతుంది కదా. ఇక్కడ సొలొమోను చెప్పొద్దు, యేసు చెప్పాలి. నా గురించి నేను చెప్తే అందం, నా గురించి మీరు చెప్పేది కాదు అందం. సొలొమోను చెప్పింది కూడా కరెక్టే, కానీ ఎవరి గురించి చెప్పాడు? యేసుని గురించి చెప్పాడా, జ్ఞానం గురించి చెప్పాడా అనేది ఆలోచించాలి. ఇప్పుడు మనము ఈ లేఖనాన్ని మైండ్లో పెట్టుకుని యేసు దగ్గరికి వెళ్ళి, ఏంది మిమ్మల్ని ప్రేమిస్తే మమ్మల్ని డెవలప్ చేస్తారట, ఆస్వాదిస్తారట, ఏంటి కథ అని ఒకసారి యేసుని అడుగుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి, ఇక్కడ చేపెట్టి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వరకు నేను చదువుతున్నా, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకొనవద్దు. ఇదేంది మళ్ళీ? యేసు ఏమంటాడు డైరెక్ట్ గా? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. మరి ఆయన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా మన ధనాన్ని కూర్చుకోవాల్సిందే కదా. ఆ లేఖనంలో ఏమో నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలు చేస్తాను, డెవలప్ చేస్తాను అన్నాడు కదా. మరి ఈయన డైరెక్ట్ గా ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటి? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇకట చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి, అతడు చిమ్మటి అయినను తుప్పు అయినను దానిని తీసివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఇంత చెప్పినా మీరు కూర్చున్నారు అనుకోని, ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము. అంటే ఇక్కడ ఎంకరేజ్ చేయటంలే ఐశ్వర్యవంతులు గండి అని, అసలు అయితే కనీసం చూడొద్దు అని అంటున్నాడండి. అర్థం చేసుకోవాలి. ఇంకా క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలంటే 19వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 23, 24. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23, 24. యేసు తన శిష్యులను చూసి, 23 అంతేనండి. మత్తయి సువార్త 23, 19 కరెక్ట్ గా నేను చెప్పింది. 19, 23, 24. ఒక్క నిమిషం, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. 19, 23, 24. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటె దూరుట సులభమని మీతో నిశ్చయముగా ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు. చూసారండి ఎట్ట తేలిపోతుందో దేవుని పిల్లలారా. అసలు దేవుని యేసు యొక్క కాన్సెప్ట్ లో మదిలో ధనానికి అసలు ప్రాధాన్యత లేదు. ధనం కూర్చుకోమని ఎక్కడ కూడా యేసు చెప్పలే. ఈ 4 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను, మీరు ఎక్కడ చదివినా సరే నిధులు నింపుకోండి, నన్ను ప్రేమిస్తే మీరు డెవలప్ అవుతారు, బిల్డింగ్లు కడతారు, అధ్యాతరు, ఉద్యోగాలు వస్తాయి, డెవలప్ అవుతారు, ఎక్కడ ఆ స్టేట్మెంట్ లేదండి యేసుక్రీస్తుల వారు. మరి ఇదేనా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21లో సొలొమోను ఇట్లా అంటే ఏంటిది? సేవకులకు తెలవదా ఈ లేఖనం అసలు ఏంటి డెప్త్? ఏం చెప్పిండండి? నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, అంతటితో కాదు వారి నిధులని నింపుదును.
అని ఎందుకంటున్నాడు ఇక్కడ? యేసుని గురించి చెప్తాను. యేసుకు సంబంధించిన లేఖనం ఇది. జ్ఞానానికి సంబంధించిన కాన్సెప్ట్ అర్థమైతుందా? యేసుకు సంబంధించింది కాదు. యేసు భూమి మీద మానవులని ఎక్కడ కూడా ధనం విషయంలో ఎంకరేజ్ చేయలేదు. ధనం అంటే ఆయనకు అస్సలు పడదు. కాబట్టి 21వ లేఖనము కూడా మనుషులు వక్రీకరించారు. 8వ అధ్యాయం మొత్తం కూడా వక్రీకరించుకుంటూ, అర్థం చేసుకుంటూ, బోధలు చేస్తూ అనేక మందిని పాతాళ లోకానికి తీసుకెళ్తున్నారు దేవుని పిల్లలారా. ఇంకా మనం ఆలోచిస్తే 22 నుంచి 26 వరకు మనము కంటిన్యూగా చదువుకుందాము. 22 నుంచి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 నుంచి 26 వరకు చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చెయ్యక మునుపు, నేలమట్టిని రవ్వంతయో సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. 22 నుంచి 26 వరకు మనం చదివితే ఇక్కడ యెహోవా నన్ను కలగజేసెను, నేను పుట్టి తిని అనే 3 బిట్లు మనకు కనపడ్డాయి. కాబట్టి జ్ఞానం అంటే యేసుక్రీస్తుల వారు ఉన్నవాడు కాదు, ఆయన దేవుడు కాదు, ప్లస్ ఆయన నిత్యుడు అసలు కాదు. యెహోవా కలగజేస్తే పుట్టినటువంటి వ్యక్తి. సొలొమోను చెప్పాడు కదా, కాబట్టి ఆయన కలగజేయబడ్డ వ్యక్తి, పుట్టినటువంటి వ్యక్తి, నిత్యుడు కాదని 26 వరకు ఉన్న సందర్భాన్ని బట్టి వారు యేసుకు ఆపాదిస్తూ, వక్రీకరించి, అర్థం చేసుకొని, బోధిస్తూ అదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు కొక్కొల్లలు. ఒకవేళ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పిన ప్రకారంగా జ్ఞానము యేసే అయితే, ఆ యేసే ఒకవేళ పుట్టినవాడైతే అతన్ని మనము దేవుడని నమ్మాల్సిన అవసరం లేదు, నిత్యుడని నమ్మవలసినటువంటి అవసరత లేదు. అంతే కదండి. పుట్టినవాడన దేవుడు అవుతాడా? నిత్యుడు అవుతాడా? ఇప్పుడు మనము సొలొమోను గారు యేసు పుట్టుకను గురించి చెప్పిండా, మరొక దాని గురించి చెప్పిండా? చూద్దాం. జ్ఞాని అయినటువంటి పౌలు గారిని అడుగుదాం యేసు యొక్క నిత్యత్వాన్ని గురించి. పౌలు గారు ఏమంటున్నాడు? హెబ్రీ పత్రిక రాస్తూ, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయాన్ని తీయండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అందరు తీయాలి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ, ఎందుకంటే హెబ్రీలకి బాగా పట్టుంది యేసు విషయంలో, వారికి పత్రిక రాస్తూ 13వ అధ్యాయము 8లో ఏం చెప్పిండు, దానికంటే ముందు 7వ అధ్యాయం 24 చదువుదామండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24 అందరు తీయాలి. ఎక్కడ కూడా మీకు చెప్పని సంగతులు, మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా ఈ కాన్సెప్ట్ చెప్పని సంగతులు మీకు నేను అందిస్తున్నాను. 24 ఆయన యేసు పైన చదివితే అర్థమైంది. ఈయన నిరంతరము ఉన్నవాడా, కలగజేస్తే పుట్టినవాడా? కలగజేస్తే పుట్టినవాడైతే నిరంతరం అని బిట్టు ఉపయోగించాడు ఇక్కడ పౌలు గారు. ఆయన మహాజ్ఞాని, ధర్మశాస్త్ర పండితుడు. పుట్టిన వాళ్ళని నిరంతరంగా ఉన్నవాడని అంటారా అండి? ఈయన
నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిరంతరము ఉన్నవాడే జీవిస్తాడు. పుట్టినవాడు పుట్టినవాడా? ఉన్నవాడేనా? సీనాయి కొండ దగ్గర మోషే అంటాడు, నువ్వు కనపడ్డావు కదా తండ్రి, నేను వెళ్ళి చెప్పితే ఇశ్రాయేలు పెద్దలు నమ్ముతారా? కాబట్టి వాళ్ళు నమ్మాలంటే దయచేసి మీరు మీ పేరు చెప్పండి, వెళ్ళి వారికి నేను చెప్తాను, అప్పుడు నమ్ముతారు అన్నప్పుడు యెహోవా దేవుడు తన పేరు చెప్పాడా? నిర్గమకాండ 3వ అధ్యాయంలో నేను ఉన్నవాడను అని అంటాడు. ఉన్నవాడను అనువాడనై ఉన్నానని గో అండ్ టెల్ అంటాడు. ఆయన ఉన్నవాడే, ఈయన ఉన్నవాడే. నిత్యత్వములో తండ్రి అయిన దేవుడు ఉన్నవాడే, నిరంతరుడే, కుమారుడైన క్రీస్తు కూడా ఉన్నవాడే. దేవుని పుట్టినవాడు కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోక పాఠాన్ని బట్టి వచ్చిన అపార్థాలు ఇవి. 13వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8. యేసుక్రీస్తు నిన్న ఈరోజు రేపు కూడా ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. పుట్టడం ఏంటిది ఏమా? పుట్టడం ఏంటండి? ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. నిరంతరం ఆయన ఉన్నవాడు. అందుకొరికి ఎక్కడ ఉన్నవాడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఎలాగున్నాడు? దేవుడుగా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆది యందు వాక్యం ఉండెను కాదు, పుట్టెను కాదు, ఉండెను. అప్పటికే ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము కూడా దేవుడై ఉండెను, పుట్టెను కాదు. ఓకే, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇంకా మీకు అర్థం కావాలంటే చెప్తా, తర్వాత టైం వచ్చినప్పుడు మెల్కీషెదెకు గురించి చెప్తే మర్చిపోయింది మీకు. కాబట్టి ప్రియులారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 26 వరకు మనం చదివితే ఇది యేసుకు సంబంధించిన కాన్సెప్ట్ కాదు అని మనం గ్రహించాలి. ఓన్లీ జ్ఞానానికి సంబంధించిందే. జ్ఞానమును వ్యక్తీకరించి సొలొమోను గారు మాట్లాడుతున్నాడు కానీ యేసును దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడటం లేదు. ఓకే, 26 వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా 30 కానించి మనం ముందుకెళ్దాం, టైం లేదు. 30 కానించి 33 వరకు నేను చదువుతాను. 30 సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30 నుండి 33 వరకు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించండి. నా మార్గములను అనుసరించిన వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ఇక్కడ 30లో ఏం చెప్పబడదంటే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆనందించుచుంటేనే అని ఒక బిట్టు ఉపయోగించాడు. దీన్ని కూడా వక్రీకరించారండి. యేసుక్రీస్తుల వారు దేవుడు ద్వారా సృజింపబడితే, పరలోకంలో పుడితే ప్రధానమైన వ్యక్తి. ఓకే, ప్రధాన వ్యక్తి, దేవుడి ద్వారా మొట్టమొదటిసారిగా కలగజేయబడ్డ వ్యక్తి. ఆ వ్యక్తిని
సొలొమోను గారు ప్రధాన శిల్పి అని అంటున్నాడు. శిల్పి అంటే ఏం చేస్తాడండి? శిల్పములను చెక్కుతాడు. శిల్పకారులలో ప్రథముడు ఉంటాడు, ద్వితీయుడు ఉంటాడు, తృతీయుడు ఇట్లా ఉంటాడు. 1, 2, 3 శిల్పులలో. ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను ప్రధాన శిల్పిని, ఆయన ఫస్ట్ నన్ను కలగజేశాడు. ఇక నా ద్వారా నేను సృష్టిని మొత్తము, ప్రపంచాలను మొత్తం కలగజేసిండు. నేను ప్రధాన శిల్పిగా నేను ఉన్నానని యేసే చెబుతున్నాడు. ఇది యేసుకు సంబంధించిన కాన్సెప్ట్ అని చెప్పేసి దేవుని పిల్లలారా చాలా మంది దీన్ని కూడా వక్రీకరించి అపార్థం చేసుకొని బోధ చేస్తూ ఉంటున్నారు. మరి యేసుక్రీస్తు వారు ప్రధాన శిల్ప అని మనం ఆలోచిస్తే దీనికి గ్రంథంలో నుంచి మనం సమాధానం చూడాలి. కీర్తన గ్రంథము 136వ అధ్యాయంలోనికి వెళ్దాము. కీర్తన 136లో ఏం చెప్పబడ్డది అక్కడ అని మనము లేఖనాన్ని ఒక్కసారి టచ్ చేద్దాము. 5 నుంచి 9 వరకు. కీర్తన గ్రంథము 136 చూడండి, 5 నుంచి 9 వరకు. తన జ్ఞానము చేత, ఆయనంటే పరమ తండ్రి, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన భూమిని నేల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును, పగటిని వేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును, రాత్రిని వేలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. చాలండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. తన జ్ఞానము చేత, దేవుని జ్ఞానము చేత, దేవునిలో ఉన్న జ్ఞానము చేత సమస్తాన్ని కలగజేసిండని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఓకేనా? దేవుడికంటూ ఒక జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానంతో, దేవుడి మనస్సుతో సమస్తాన్ని కలగజేసాడని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. సామెతల గ్రంథములో 8వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రధాన శిల్పి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారుతో అది పోల్చబడ్డది అని అక్కడ కూడా అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు. కీర్తన గ్రంథము 104లోకి మళ్ళీ వెళ్దాం, మరికొంత క్లారిఫికేషన్. కీర్తనల గ్రంథము 104:24. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నువ్వు అన్నిటిని నిర్మించితివి. జ్ఞానము చేత, నీ జ్ఞానము చేత నిర్మించితివి. దేవుడు తన జ్ఞానము చేత నిర్మించిండు. మీరు అనుకోవచ్చు దేవుడి జ్ఞానం క్రీస్తు కాదని మళ్ళీ అడ్రావు, దానికి లింక్ చేయకాకండి. యేసు దేవుడి శక్తి, దేవుడి జ్ఞానం వెంట సువార్తను బట్టి ఆ ట్రాక్ వేరు. సామెతల గ్రంథములో ఉన్న జ్ఞానము ఏసా అన్న దాని గురించి చెప్తున్నా మీకు నేను. సామెతల గ్రంథములో చెప్పబడ్డ జ్ఞానము ఏసా, లేకపోతే జ్ఞానమా, ఆ ట్రాక్ లో వెళ్తున్నాను. యేసుక్రీస్తుల వారు దేవుడి శక్తి, దేవుని జ్ఞానం, అఫ్కోర్స్ అది వేరే. కానీ ఇక్కడ చెప్పబడ్డ జ్ఞానానికి యేసుకు లింక్ ఉందంటే లేదు. ఇక్కడ ఓన్లీ జ్ఞానం యొక్క ప్రస్తావన చెప్తూ అక్కడ వ్యక్తీకరించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అదే 1 కొరింథీ 8వ అధ్యాయం 6లో పౌలు గారు కూడా అదే విషయం చెప్తాడు. ఏం చెప్తాడు అక్కడ? ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాము. 1 కొరింథీ 8వ అధ్యాయాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 6:8-6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి
అదేంటి? దేవుని నుండి సమస్తం కలిగినాయట. దేవుని నుండి సమస్తము కలిగినవి. ఇంకేమంటున్నాడు? ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు అక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగింది. ఇక్కడ కూడా యేసు ద్వారా అంటున్నాడు, అక్కడ తండ్రి ద్వారా అంటున్నాడు. తండ్రికి కూడా జ్ఞానం ఉంది, తండ్రి ద్వారా కూడా కలగజేయబడి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుల వారు దేవుడు శక్తి, దేవుడి యొక్క జ్ఞానం. అఫ్కోర్స్ నేను కాదంటలే, కానీ కీర్తనలో ఉన్న జ్ఞానము యేసా. ఇది మన పాయింట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రధాన శిల్పి అని అంటే దేవునిలో ఉన్న జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. గాని దేవుడి యొద్ద ఉన్న జ్ఞానమే ప్రధాన శిల్పి. ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకునే దేవుడు ఏ కార్యములను చేసిండు, కానీ మరొక జ్ఞానముతో కాదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. లేఖనాలను వ్యక్తీకరించుకుంటూ మనము ముందుకెళ్ళకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఓకే, లాస్ట్కి వచ్చేసాం మనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35, 36 ఫైనల్ గా మనం చదువుకొని ఒక ముగింపుకు వద్దాం. 35, 32 ఇక్కడ వీటిని కూడా అపార్థం చేసుకుంటున్నారు. నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనిన వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును శ్రేహించుదురు. చాలండి. కాబట్టి నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును అని రాయబడదు. కాబట్టి నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అని ఎవరన్నారు కొత్త నిబంధనలో? యేసే కదా అన్నది. యేసు అన్నాడు, అనలేదా? ఏమన్నాడు యేసు? యేసు అన్నదే ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ చెప్పబడ్డ ఈ సందర్భం యేసుకు సంబంధించిందే అని యేసుకు లింకప్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ జీవం ఉంది, ఇక్కడ కూడా జీవం ఉంది. జీవం యేసే అని అనుకుంటారు. ప్రశ్న ఏంటంటే, యోహాను సువార్త 14:6లోకి వెళ్దాం. యోహాను సువార్త 14:6లో యేసు ఇదే విషయాన్ని చెబుతాడు. ఏం చెప్తాడు? 14:6లో యేసు ఏమంటాడో తెలుసా? 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడండి. ఏం చెప్పిండి ఇక్కడ యేసు? నేనే జీవమును అన్నాడు. యేసు జీవమని కన్ఫర్మ్ అయింది. ఓకేనా? యేసు జీవమని కన్ఫర్మ్, నేనే జీవమును అన్నాడు. మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని ఉంది. ఏంటిది? మళ్ళీ జీవాన్ని కనుగొనటం ఏంటిది? యేసును కనుగొంటే జీవాన్ని కనుగొన్నట్టే కదా. కొంచెం కష్టంగా ఉంటది. ఇక్కడ అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటది. యేసే జీవం అయినప్పుడు మళ్ళీ నన్ను కనుగొంటే జీవాన్ని కనుగొనుటయే అని అన్నాడంటే అర్థం ఏంటిది? ఏంటి వ్యత్యాసం? ఏంటి? వ్యత్యాసంగా మాట్లాడుతున్నది ఏంటి ఇక్కడ సొలొమోను గారు? నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొన్నట్టు అని అంటాడు. ఓకే, కానీ దీనికి భిన్నంగా ఇక్కడ యేసు చెప్తున్నాడు నేనే జీవము అని అంటున్నాడు. నువ్వే జీవం అయినప్పుడు మళ్ళీ నిన్ను కనుగొంటే జీవాన్ని కనుగొనటం ఏంటిది? నువ్వే జీవం అయినప్పుడు విచిత్రంగా, వింతగా లేదా? ఒకసారి డీప్ గా పరిశీలించండి దీన్ని ఒకసారి. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ జీవము, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పిన జీవము, ఈ జీవానికి ఆ జీవానికి వ్యత్యాసం ఉంది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి దీనికి మూడేసి అర్థం చేసుకోకూడదు. కాబట్టి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులన్నీ కూడా సాహిత్యంగా ఉన్నాయి, అలంకారాలుగా ఉన్నాయి. వాటి మీద పట్టుకున్న వాడికి అర్థమవుతాయి. పోలికలుగా ఉన్నాయి కానీ అవి కాదు, అలా అని అర్థం చేసుకోవద్దు. వర్ణములుగా ఉన్నాయి కానీ నిజంగా అనుకోకూడదు.
వ్యక్తీకరింపబడ్డవి అంతే. వ్యక్తీకరించి సొలొమోను గారు మాట్లాడాడు. కాబట్టి సామెతల గ్రంథములో 8వ అధ్యాయంలో ఉన్న ఈ జ్ఞానము యేసుక్రీస్తు వారు కాదు, కానీ యేసు సంబంధించింది కాదు, కానీ జ్ఞానమునకు సంబంధించిన విషయం ఇది. ఓకే, మీరు ఇన్ని చెప్పండి, అంత వేస్ట్. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నది రాయబడ్డది యేసుకు సంబంధించిందే అని ఒకవేళ మీరు అనుకుంటే, యేసుక్రీస్తు వారే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడు? లూకా సువార్త 24వ అధ్యాయము 44లో ఏం చెప్పిండో చూసుకొని మనము ముగించుకుందాము. లూకా సువార్త 24:44 అంతటా ఆయన అంటే యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నాడు? అంతటా ఆయన అంటే యేసు మోసే ధర్మశాస్త్రములలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. యేసుని మనము కనుగొనాలంటే, యేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే యేసే చెబుతున్నాడు. ఎక్కడెక్కడ రాయబడ్డదట? మోసే ధర్మశాస్త్రములలోను. మోసే ధర్మశాస్త్రాలు ఎన్ని ఉన్నాయండి? పంచకాండాలు మనం చదివితే యేసు ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఇర్మియా ప్రవక్త, హెస్కేల్ ప్రవక్త, ప్రవక్తలు ఉన్నారు కదండి, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ప్రవక్తల గ్రంథాలు మనం చదివితే కొంత అర్థమైద్ది. తర్వాత కీర్తనలలోను, కీర్తన ఒక్కలే రాయలే, చాలా మంది రాశారు. కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవి అక్కడ గాని సామెతల గ్రంథములో అని సామెతల గ్రంథం పేరు తేలేదండి. వాటి పేరు తెచ్చిన యేసు సామెతల గ్రంథం పేరు తేయడానికి మరి యేసుకి ఏమైంది? ఇక్కడికి రాగానే మర్చిపోయిందా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం రాయబడి ఇన్ఫర్మేషన్ యేసుకు సంబంధించిన ఒక మాట చెప్పొచ్చు కదా. లూకా సువార్తలో ఎక్కడైనా చెప్పొచ్చు కదా. ఇదే ఇన్ఫర్మేషన్ మీకు యోహాను సువార్త 1:45లో ఉంటది, ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 45లో కూడా ఉంటది అనమాట. ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సామెతల గ్రంథంలో ఉండదు, మిగతా గ్రంథాల్లో ఉంటది అని అంటాడు. దేవుని పిల్లారా, పోనీ యేసుక్రీస్తుల వారు మర్చిపోయారండి. యేసు తర్వాత అపోస్తలులు వచ్చారు కదా, పత్రికలు రాశారు కదా క్రొత్త నిబంధనలో. ఈ అపోస్తలులో ఏ ఒక్క అపోస్తలుడైనా సామెతల గ్రంథములో రాయబడ్డ యేసు యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ నెరవేర్చబడ్డది అని ఎక్కడన్నా పత్రికలలో వాళ్ళు మెన్షన్ చేశారా? మళ్ళీ చెప్తున్నా, యేసు చెప్పలే సామెతల గ్రంథం గురించి. పోనీ యేసు తర్వాత 12 మంది అపోస్తలులు పుస్తకాలు రాశారు కదా, వాళ్ళు రాసిన పుస్తకాలలో సామెతల గ్రంథములో యేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పబడ్డది ఇక్కడ నెరవేర్చబడ్డదని ఎవరైనా రాశారా? కొన్ని సందర్భాలలో రచయితలు యెషయా గ్రంథములో చెప్పబడ్డది నెరవేర్చబడ్డది, యావేలు గ్రంథములో చెప్పబడ్డది నెరవేర్చబడ్డది, ఎహెస్కేలు గ్రంథములో చెప్పబడ్డది నెరవేర్చబడ్డది అన్నారు. కానీ సామెతల గ్రంథంలో యేసుకు సంబంధించి నెరవేర్చబడ్డదని యేసు తర్వాత వారు కానీ ఎక్కడ చెప్పలే. ఎందుకు? రాయబడ్డ దాని గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? బైబిల్ ఎక్కడ సైలెంటో అక్కడ వారు సైలెంట్గా ఉండాలి కనుక ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విషయాలన్నీ కూడా అర్థం కావాలంటే ఏమండి, పెద్ద పెద్ద సేవకులకి అర్థం కావు ఈ సబ్జెక్టులు. హాఫ్ నాలెడ్జ్ క్వార్టరు కొంచెం మనం విశ్వాసాలకి ఏం అర్థమైంది? ఇది పెద్ద పెద్ద తిమ్మింగలాలే గజ వణుకుతున్నారండి. ఈ సామెతల గ్రంథాన్ని అర్థం చేసుకోలేక గొడవలు అవుతున్న రచ్చ రంబోలు అంటారు చూసారా, అలాగా జరుగుతున్నాయి. పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఎలా అందిస్తారో థియరిటికల్ వేలో మీకు నేను అందించాను దేవుని పిల్లలు. కాబట్టి
సామెతలు 8వ అధ్యాయంలో ఉన్నది జ్ఞానమా యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు వారు కాదు. అది జ్ఞానమునకు సంబంధించిన కాన్సెప్ట్. ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అది అర్థమవుతుందనంటే, ఇందులో సాహిత్యం ఉంది, అలంకారాలు ఉన్నాయి, పోలికలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నవి. 5 పుస్తకాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతలు ఇవన్నీ కూడా కావ్య గ్రంథాలు, పోయట్రీ బుక్స్ అంటారు. అంత త్వరగా అర్థం కాదు. ప్రకటన గ్రంథం కూడా అర్థం కాదు. ఇట్ విల్ టేక్ టైం పట్టింది. అప్పటి వరకు మనము అపార్థానికి గురైతేనే ఉంటాం. ఏదో ఒకటి చిన్నది బిట్టు బ్రెయిన్ లో ఉండిపోయిద్ది. అది తొలుస్తూ ఉంటది. నాకు కూడా చాలా టైం పట్టిందండి, చెప్తున్నాను కదా. నేను కూడా వక్రీకరించి అర్థం చేసుకుని బోధించిన వాడిని. కానీ నిమ్మలంగా మనం లైన్లో నిలబడితే దేవుడు అన్ని కూడా మనకి తెలియచేశాడు. కనుక దేవుడు పిల్లలారా, జాగ్రత్తగా బైబిల్ మనం చదివేటప్పుడు విభజించుకుంటూ, పరిశీలించుకుంటూ, ఏది చరిత్ర, ఏది పత్రిక, ఏది సువార్త, ఏది కావ్య గ్రంథాలు, అసలు ఏంటి ఆలోచించుకుంటూ చదివినప్పుడే మనకి అర్థమవుతుంది. కాబట్టి సొలొమోను గారు జ్ఞాని, కానీ ఆయన ప్రవక్త కాదు. కాబట్టి జ్ఞాని అయిన ఆయన సామెతలు రాసిండే కానీ ప్రవచనాలు రాయలేదు. ఏమండి, 3000 సామెతలు రాసిండు, 1005 కీర్తనలు రాసిండు, అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.